జూన్ 2వ తారీఖు అత్తే తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా. మరి గంత పెద్ద కార్యాన్ని చిన్నగా చేస్తే ఎట్లుంటుంది? మస్తు పెద్దగా ధూమ్ధామ్గా చెయ్యాలి అని డిసైడ్ అయ్యారట రాష్ట్ర సర్కారోళ్ళు. అయితే గా కార్యానికి చీఫ్ గెస్ట్గా సోనియా మేడంను పిలుస్తారట. అగ్గో గీన్నే మొదలైంది అసలు పంచాది. ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మీద పెద్ద రచ్చే అవుతున్నది. 10 ఏండ్ల తెలంగాణ కార్యానికి సోనియా మేడంను విలువాలే అని మొన్న క్యాబినెట్ మీటింగ్లే మాట్లాడుకున్నారు రాష్ట్ర సర్కారోళ్ళు. 1500 మంది ఉసురు తీసుకున్న గామనెట్ల వెళ్తారు? అయినా ఇది రాష్ట్ర కార్యమా పార్టీ కార్యమా అని గరమైతున్నారు ప్రతిపక్షాలు. రాష్ట్ర కార్యమైతే గామను విలువనే విలువద్దు, పార్టీ కార్యమైతే గాంధీ భవన్ కు విలుసుకొని సన్మానం చేసుకోండ్రి, మాకేం అవసరం లేదు అని గట్టిగానే గరమైండు తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బె కిషన్ రెడ్డి సారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? గాంధీ భవన్ పిలుచుకోండి, 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్లో. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు సోనియమ్మను ఈ కార్యానికి విలుస్తున్నాం అని చెప్పుకుంటున్నారు షెయ్యి పార్టీ లీడర్లు. అయితే పథకాలకు నిధుల్లేవు గాని గిసొంటి ఉత్సవాలకైతే నిధులున్నాయా? ఇప్పటికే కారు పాటోళ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని దిడుతున్న మీరు గింత పెద్ద కార్యానికి అప్పు చేసి పప్పుకూడు పెట్టుడు అవసరమా అని గరమైతున్నారు పువ్వు పార్టీ లీడర్లు. అయినా గప్పట్లనే కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలని జయ్యన చేసే మళ్ళగిప్పుడు మీరొచ్చి 10 ఏండ్ల ఉత్సవాలంటే ఏందన్నట్టు అని కూడా ప్రశ్నలెత్తున్నారు. మా చెల్లికి మళ్ళీ పెళ్ళి, అది ఏం సినిమానో అది, జరగాలి పెళ్ళి, మళ్ళీ పెళ్ళి ఉండే. ఇప్పుడు మననే ముఖ్యమంత్రి దశాబ్ది ఉత్సవాలు చేసిపోయారు, మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఏంటవి? గప్పుడు 9 ఏండ్లకే గైన దశాబ్ది ఉత్సవాలని చేసిండు. కానీ ఇప్పుడు అధికారికంగా 10 ఏండ్ల ఉత్సవాలు ఘనంగా మేం చేస్తామంటున్నారు షెయ్యి పార్టోళ్ళు. అయితే ఇన్నేండ్లు అధికారికంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేసిన కారు పార్టీ ఈ తాప ప్రతిపక్ష జాగలో కూసుండి సర్కారు కంటే గొప్పగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేద్దామని పెద్ద ఆలోచనలే చేస్తున్నదట. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని జనాల్లో ఎప్పటికీ ఉండాలి అని ఈ కార్యం కోసం బగ్గనే కట్టబడుతున్నారట కారు పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి గాని ఏ రాష్ట్రంలో కూడా సర్కారోళ్ళు ప్రతిపక్ష పోళ్ళు పోటీ పడి మరి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు చేసుడు ఏడలెవ్వు కావచ్చు. మరి అట్లుంటది తెలంగాణ లీడర్లతోటి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.